భారీ వర్షాలతో గుంటూరు జిల్లా అతలాకుతలమైంది. గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది. రహదారుల మీద వాగులు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. గుంటూరు జిల్లా దాచేపల్లిలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, దాచేపల్లిలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? యామిని, పక్కన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొల్లుతున్న నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో కాలనీలో అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం దాచేపల్లిలో ఉన్నాం. దాచేపల్లి ఎస్టీ కాలనీ కానీ అలాగే పాత బస్ స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి పలు కాలనీలు కానీ మొత్తంగా వేలాది ఇళ్లు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కనీసం కట్టుబట్టలతో బయటపడిన పరిస్థితి. కనీసం అంటే అర్ధరాత్రి వర్షం కుంభవృష్టిగా కురిసింది. పొద్దున్నే పెద్ద ఎత్తున వరద వచ్చింది. ఈ నేపథ్యంలో బాధితులు పెద్ద ఎత్తున నష్టపోయారని చెప్తున్నారు. అలాగే సార్ చెప్పండి, ఎన్ని గంటలకి వరద వచ్చింది, ఎంతమంది ఇక్కడ నష్టపోయారు? 4 గంటలండి. ఉదయం 4 గంటలకి ఉదయం. అప్పటి నుంచి వరద రాకుండా 6 గంటలకు వచ్చింది వర్షం. అప్పటి నుంచి బాగా గట్టి పడింది. అప్పటి నుంచి వరద వచ్చింది. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది నష్టపోయారు? చాలా మంది సార్. 1000 కుటుంబాలు ఉన్నాయండి. 1000 కుటుంబాలు ఉన్నాయి. కనీసం 3 అడుగులు ఎత్త నీళ్లు వచ్చేసి ఆడవాళ్ళు కూడా కనీసం అన్నం వండుకునే పాపన లేదు. అంత బాధ, చాలా బాధ. పిల్లగాళ్ళు అందరూ బాధపడ్డారు. బాధపడిన తర్వాత మనకు అప్పుడు ఈ వరద కూడా మంచి అవతల బాధ ఉంటే మంచి ప్రమాదంలో ఉన్నట్టుగా వచ్చేసింది. అందుకని దాని గురించి ఇబ్బంది చేసుకున్నారు. వీళ్ళందరూ కొద్దిగా న్యాయం చేయమని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ సుమారుగా 1000 మంది ఉన్నారు సార్. అంత ఎస్టీలే. ఉదయం సుమారుగా 6 గంటల కాడి నుంచి 10 గంటల వరకు పెద్ద ఎత్తులో, అదే రాత్రిపూట అయితే చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు. మాకు ఎప్పుడు ఈ వరద ఇలా రాలా. బ్రిడ్జి అయితే ఇప్పుడు కట్టారో, బ్రిడ్జి ఆపోజిట్ తో ఇళ్ళన్నీ మునిగిపోతున్నాయి. వర్షం పడినప్పుడల్లా మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. అందుకనే ఎమ్మెల్యే గారిని దీని గురించి సాయం కోరాలనుకుంటున్నాం. ఇది ఇలాగని ఉంటే మాత్రం మేము పాపం చాలా నష్టపోతారు. కనీసం వండుకునే బియ్యం కూడా పాడైపోయిన పరిస్థితి. మొత్తం నీటిలో నాని మొత్తం పాడైపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే స్థానిక ఎమ్మెల్యే, ఇక్కడ గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని ఇక్కడ ఈ ప్రాంతంలో పర్యటిస్తా ఉన్నారు. బాధితులకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం ఉందో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొత్తంగా గత వారం కూడా గురజాల ప్రాంతం, ఈ మొత్తం పల్నాడు ప్రాంతం మొత్తం కూడా వరదల్లో చిక్కుని డ్యామేజ్ అయింది. ఈ వారం కూడా అదే పరిస్థితి. ఏం చేయబోతున్నారు? ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం చేయబోతున్నారు? పల్నాడులో ఎప్పుడూ లేని విధంగా కూడా అత్యధిక వర్షపాతం నమోదైంది. గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున కూడా వర్షాలు రాలేదని చెప్పి కూడా పెద్దలు చెప్తా ఉన్నారు. ఈ నెల 13వ తారీఖున గురజాలలో కురిసిన వర్షాలు కూడా రైల్వే ట్రాక్ కొట్టుకోపోవడం, అక్కడ 3 కాలనీలు కూడా మునిగిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూస్తే దాచేపల్లి పట్టణంలో కూడా దాదాపు 500 నుంచి 600 కుటుంబాలు కూడా నిరాశ్రయాలు అయిపోయారు. ఇది రామ్కి వాళ్ళు ఈ అద్దంకి నాగటపల్లి హైవే మీద కట్టినప్పుడు డిజైన్ సరిగా ప్లాన్ చేసుకోకుండా కట్టడం వల్ల ఈ నీళ్ళన్నీ కూడా నాగులరికి వెళ్లాల్సిన నీళ్ళన్నీ కూడా ఇళ్ల మీదకి వచ్చినాయి. కాబట్టి వాళ్ళని కూడా పిలిచి ఆ డిజైన్ కూడా ఎక్కడైనా లోపాలుంటే సవరించుకోమని చెప్తాం. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా గతంలో ముఖ్యమంత్రి గారు గురజాలలో వచ్చినప్పుడు ప్రతి ఇంటికి కూడా 4000 రూపాయలు కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. అదేవిధంగా 20 కేజీల బియ్యాన్ని కూడా అనౌన్స్ చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈరోజు మొత్తం కూడా ఈ నష్టపరిహారాన్ని కూడా అంచనా వేస్తా ఉన్నాం. నష్టపరిహారం అంచనా వేసిన తర్వాత ఇక్కడ కూడా ప్రభుత్వం నుంచి కూడా మరి గతంలో గురజాలకి ఏదైతే నష్టపరిహారం ఇప్పించామో అదే నష్టపరిహారాన్ని ఇక్కడ కూడా ఇప్పించడం జరుగుతుంది. 4000 రూపాయల డబ్బులను, అదేవిధంగా 20 కేజీల బియ్యాన్ని కూడా ఇప్పించడం ప్రభుత్వ పరంగా. నేను కూడా మరి గురజాల కూడా వ్యక్తిగత సహాయం కూడా చేశాం. కుటుంబానికి 3500 రూపాయలు. ఇక్కడ కూడా ఒక నష్టాన్ని ఒక అంచనా వేసిన తర్వాత నేను కూడా వ్యక్తిగతంగా కూడా ఇక్కడ సహాయం చేస్తాను. అదేవిధంగా మా ప్రజాప్రతినిధుల అధికారులతో కలిపి కూడా మరి ఒక డిజైన్ రూపొందించి ఈ నీళ్ళు వచ్చినప్పుడు ఊరి మీదకి రాకుండా నాగులేరికి వెళ్ళేటట్లు కదా డ్రైన్స్ కానీ అన్నీ కూడా వేసేదానికి కూడా ప్లాన్ తయారు చేసుకొని భవిష్యత్తులో ఇటువంటి వర్షం వల్ల గ్రామాల మీదకి రాకుండా, పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కనీసం వాళ్ళకి వండుకోవడానికి ఆహార పదార్థాలు కూడా లేవు. బియ్యం కూడా పాడైపోయిన పరిస్థితి. బియ్యంతో పాటు వాళ్ళకి ఇంకేమి హెల్ప్ చేయదలుచుకున్నారు? బియ్యంతో పాటుగా వాళ్ళకి ప్రభుత్వం నుంచి 20 కేజీల బియ్యం వాళ్ళకి ఇస్తారు. ఇమీడియట్గా ఈరోజు ఇవ్వమని చెప్పాను తహసీల్దార్ని. అదేవిధంగా మేము కూడా వ్యక్తిగతంగా బియ్యము, పప్పులు, అదేవిధంగా ఆయిల్, బట్టలు, కొంత నగదు కూడా మేము కూడా వ్యక్తిగతంగా ఇస్తా ఉన్నాం. అదేవిధంగా నష్టపోయిన రైతాంగాన్ని కూడా వాళ్ళని కూడా ఆదుకోవడానికి ముఖ్యమంత్రి గారు నిన్న ఆదేశించారు. పంట ఎంత మేరకు నష్టం జరిగింది దాన్ని కూడా అంచనా వేయమని చెప్పారు. దాన్ని కూడా నష్టపరిహారం పూర్తిగా రైతాంగానికి ఇప్పించే విధంగా చేస్తాం. అదేవిధంగా నిన్న పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో సింగరయ్య అనే ఒక దళితులు కూడా చనిపోయారు వాగులో మునిగిపోయి. దానికి ముఖ్యమంత్రి గారు 4 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా ప్రకటించారు. ఆ చెక్ కూడా ఇప్పుడు ఇస్తామన్నాం. అదేవిధంగా జరిగిన నష్టాన్ని, ఇళ్లలో నీళ్లు రావడం కానీ, అక్కడ నుంచి వ్యక్తిగతంగా జరిగిన ప్రజలకు జరిగిన నష్టాన్ని కానీ, రైతాంగానికి జరిగిన నష్టాన్ని కానీ అన్ని కూడా అంచనా వేసి తప్పకుండా బాధితుల్ని తప్పకుండా ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా ఆదుకోవడం జరుగుతుంది. మరొక 2 రోజులు కూడా వాతావరణం ఇలాగే ఉంటుంది. భారీ వర్షాలు పడతాయని చెప్తున్నారు. ప్రజలకు మీరేం సూచన ఇస్తున్నారు? అధికారులకు ఏమన్నా ఇప్పటికే ఏమైనా చెప్పారా? లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలో ఉండొద్దని చెప్తా ఉన్నాం.
వాళ్ళని సురక్షితంగా కమ్యూనిటీ హాల్స్లో కూడా వాళ్ళని పెడతాం. గతంలో గురిజాలు ఎట్లయితే 4-5 రోజులు మనమే భోజనాలు వండి పెట్టి ప్రజలకు పెట్టాము. అక్కడే దాచిపల్లి పట్టణంలో కూడా వాళ్ళు ఇళ్ళలో ఉండలేని పరిస్థితి వస్తే ఆ భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వర్షం నీళ్ళు కనుక మళ్ళా ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉంటే అవి రాకుండా కూడా తప్పకుండా ప్రభుత్వ పరంగా అధికారులు చర్య తీసుకుంటారు. ఈ మొత్తంగా ఏదైతే తుఫాను ఏదైతే ఈ భారీ వర్షాలు వచ్చాయి, వరదలు వచ్చాయి, ఈ నేపథ్యంలో వేలాది మంది ప్రజలు ఇక్కడ చాలా తీవ్ర కష్టాలు పడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున సాయం చేస్తామని స్థానిక ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. ఒక్కొక్కరికి 20 కేజీల బియ్యంతో పాటు వాళ్ళకి అవసరమైనటువంటి అంటే ఇప్పుడు పక్కా ఇల్లు లేకపోవడం వల్ల ఇది మొత్తం వచ్చింది, ఇళ్లలోకి నీళ్లు వస్తా ఉన్నాయి, వాళ్ళకి పక్కా నివాస గృహాలు కట్టిస్తామని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా గతంలో ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా చేశారు. ఈ బ్రిడ్జికి సంబంధించిన డిజైన్ సరిగ్గా లేదు, దీనివల్లే వరద ఎప్పుడు వర్షం వచ్చినా కానీ వీళ్ళ ఇళ్లలోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు వస్తుందని కూడా గమనించడం జరిగింది. దానికి సంబంధించిన కాంట్రాక్టర్కు అలాగే ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఒక ప్రతిపాదన చేశారు. ఈ డిజైన్లో ఏమైనా లోపాలంటే వాటిని సరిదిద్దాలని, తద్వారా ఇక్కడ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జి కింద ఉన్నటువంటి వేలాది సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలకు ఎప్పుడు వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా చేస్తామంటూ స్థానిక శాసనసభ్యుడు హామీ ఇస్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే పూర్తిగా 2 సార్లు మేము నష్టపోయాం, అదేవిధంగా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓటు హైదరాబాద్. రైట్ కృష్ణ. అది గుంటూరు జిల్లా దాచేపల్లిలో పరిస్థితి. వర్షం కారణంగా వరద ప్రభావం ఎక్కువ అవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.